పైథాన్ 3లో ఇప్పుడు పైథాన్ 3 అని దేన్ని అంటారు, పైథాన్ 2 అని దేన్ని అంటారు చెప్పండి. పైథాన్ 3 అంటే ఏంటి, పైథాన్ 2 అంటే ఏంటి? 2కి సంబంధించి ఏ స్టేబుల్ వర్షన్ అయినా ఏ అన్స్టేబుల్ వర్షన్ అయినా కానీ మనం పైథాన్ 2 అంటాము. 3కి సంబంధించి ఏ వర్షన్ అయినా కానీ మనం 3 అంటాం. ఓకేనా? 3.1.2 3.2.2 మనం ఇప్పుడు వాడేది ఏ పైథాన్ ఏ వర్షను? నేను మీ సిస్టమ్స్లో వాడేది ఏదండి? ఇదిగోండి పైథాన్ 3 అని చదవాలి. దీన్ని పైథాన్ 3.12 అని చదువుతారా లేకపోతే ఎట్లా చదువుతారు? 12 పైథాన్ 3.12.1 12 అని చదవకూడదు వర్షన్స్ పెట్టేటప్పుడు. ఓకే చూడండి, ఈ పైథాన్ 3 పైథాన్ 2 పైథాన్ 3లోకి వచ్చేటప్పటికి మనకి బేసిక్గా నంబర్స్ అనేవి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇంటిజర్స్, 2 ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, 3 కాంప్లెక్స్ నెంబర్స్. ఇంటిజర్స్ అంటే ఏంటండి? 12 కానీ 99 కానీ 100 కానీ ఇవన్నిటిని మనం ఇంటిజర్స్ అంటాం. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే పాయింట్స్, డెసిమల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇంటిజర్ అంటే సింపుల్గా ఏంటి అంటే డెసిమల్ పాయింట్లు లేకపోతే దాన్ని మనం ఇంటిజర్ అని అంటామండి. ఇఫ్ దెర్ ఈస్ నో డెసిమల్ ప్లేసెస్ దెన్ వీల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంటిజర్. ఈ ఇంటిజర్కి మనం ఇంటిజర్ అని పిలుస్తున్నాము, కానీ పైథాన్లో దానికి ఇచ్చిన నేమ్ ఏంటి అంటే ఇంట్. మనం టైప్తో చెక్ చేసి చూసాం కదా, దానికి ఇచ్చిన నేమ్ అది. ఇన్ కేస్ మనము ఈ ఇంటిజర్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు అంటే మనం డైరెక్ట్గా 12 అని అసైన్ చేసినా ఇంటిజర్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ బేసిక్ డేటా టైప్స్ అన్నిటికీ నేను కొన్ని ఫంక్షన్స్ చెప్పాను మీకు. ఇంట్ ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్, కాంప్లెక్స్ ఫంక్షన్. ఏం చేస్తావు ఇవి? ఇవేం చేస్తాయండి ఫంక్షన్స్? ఫండమెంటల్ డేటా టైప్స్. ఈ ఫంక్షన్స్ అన్నీ ఏం చేస్తాయి, ఎందుకు ఉపయోగపడతాయి? ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్, ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి మార్చడానికి. ఇప్పుడు మిమ్మల్ని ఒక 2343 రాయమన్నాను అనుకోండి, ఎట్లా రాస్తారు మీరు దాన్ని? అంతేనా? మనం జనరల్గా మ్యాథమెటిక్స్ యూసేజ్లో ఎట్లా రాస్తామండి? సపరేటర్స్ యూజ్ చేస్తాం కదా మనం చదవడానికి ఈజీగా ఉండడం కోసం. 2343 అని. అట్లాగే పైథాన్లో మనం ఆ రీడబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కోసం మనం యూజ్ చేసేది అండర్ స్కోర్ అనమాట. ఈ అండర్ స్కోర్ని యూజ్ చేసినా కానీ అది మనకి చదవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టే యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఒకసారి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను. A ఈజ్ ఈక్వల్ టు 123. A ఈజ్ ఈక్వల్ టు 123 ఎగ్జిక్యూట్ చేసిన. నేను దీని టైప్ని ఎలా చెక్ చేస్తాను? ఏమొచ్చింది టైపు? ఇంటిజర్, రైట్? దీని అడ్రస్ ఇది ఎక్కడ స్టోర్ అయింది అని నేను ఎట్లా చెక్ చేస్తాను? ఐడి పెట్టి చెక్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 123నే సింపుల్గా చదివేస్తున్నాను. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1123 ఇట్లా పెట్టాను అనుకోండి. చూడండి, ఇది ఏం ఎట్లా తీసుకుంది, ఏం తీసుకుంది చెప్పండి? ఏమొచ్చింది ఇప్పుడు మీకు? తీసుకుంది అది ఒక ట్రిపుల్ లాగా తీసుకుంది. సపరేట్ డేటా టైప్, ఆ డేటా టైప్ గురించి మనం డిస్కస్ చేస్తాము, డోంట్ వరీ. ఒక ట్రిపుల్ లాగా తీసుకుంది, కానీ మనకు కావాల్సింది ఏంటిది? మనం ఏం రాద్దాం అనుకున్నాము? 1123 రాద్దాం అనుకున్నాం కదా. దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, బి
దీన్నే ఇంకో ఫామ్లో నేను ఎలా రాస్తానంటే 1123 అని చెప్పి నేను రాశాను. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఏ ఏంటిది, ఇంటిజరే కది. టైప్ ఆఫ్ బి రెండు ఇంటిజరేగా. ఇప్పుడు ఈక్వల్ టు చెక్ చేయాలంటే ఏం చేస్తారు మీరు, డబుల్ ఈక్వల్ టు బి. ఇది ప్రాపర్ వే ఆఫ్ రైటింగా, ఏమైనా కరెక్షన్ చేయాలి ఇందులో? స్పేస్ ఇవ్వాలి, ఏ తర్వాత స్పేస్. ఆపరేటర్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు మనము ఆపరేటర్కి సింబల్కి మధ్యలో మనం ప్రాపర్గా స్పేస్ ఇవ్వాలి. అది రీడింగ్ కన్వెన్షన్ అనమాట, ప్రాపర్ రీడింగ్ కన్వెన్షన్ అనమాట. ఇప్పుడు దీన్ని చెక్ చేస్తే ఏమొచ్చింది, ట్రూ అని చెప్తుంది. ఏలో ఉన్న 1123 రిప్రజెంటేషను, బిలో ఉన్న 1_123 రిప్రజెంటేషను రెండు కూడా ఒకటే. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మీకు అండర్ స్కోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో చెప్పండి. ఇప్పుడు నేను ఓకే, మిమ్మల్ని ఒక చాలా వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి నాకు. 12,32,042 ఎక్కడెక్కడ సపరేటర్స్ పెట్టాలి చెప్పండి. మనం మామూలుగా పెట్టుకుని రాసేది అయితే ఎక్కడెక్కడ పెడతాం? ఇట్లా రాస్తే మనకి ఏమవుద్ది అప్పుడు, ఇందాక పైన వచ్చింది చూసారా టుపుల్, అట్లా వచ్చేస్తుంది. 12,32,042 అని చెప్పి. వీటిని మనం రీడబిలిటీ కోసం మనకు పైథాన్లో ఉన్న ఫీచర్ ఏంటంటే, ఇక్కడ మనం అండర్ స్కోర్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు క్లియర్గా మనం చదవడానికి ఉంటుంది, కానీ దాని వాల్యూ మాత్రం ఏం చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. 12,00,000. ఓకే, ఇప్పుడు మీరు సీని ప్రింట్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఇదే. కానీ ఇదేంటిది, మన రీడబిలిటీ కోసం, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఉన్న ఫెసిలిటీ. ఓకే, క్లియర్, రైట్. రైట్. అండ్ ఇంటిజర్ని నేను ఇంకా ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను మీకు. ఇంట్ ఫంక్షన్ ఒకటి చెప్పాను కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 12,123.5 ఇచ్చానండి. ఇది ఏంటిది యాక్చువల్గా అయితే ఫ్లోటే కదా. కానీ ఇప్పుడు నేను ఇంట్ ఆఫ్ సి వాడాను అనుకోండి, ఏమవుతుంది, ఇంటిజర్ చేంజ్ ఏమొస్తుంది. ఇప్పుడు ఇంటిజర్ ఫంక్షన్ ఫ్లోట్ని ఏం చేసింది, ఆ ఫ్లోట్ నెంబర్లో ఉన్న ఇంటిజర్ పార్ట్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఈ కట్ చేయడానికిను రౌండ్ ఆఫ్కి డిఫరెన్స్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు రౌండ్ ఆఫ్ సి పెట్టారనుకోండి, ఏమొచ్చింది మీకు, 124 వచ్చింది. అదే ఇప్పుడు మీరు రౌండ్ ఆఫ్ సి కామా 3 పెట్టారనుకోండి, అంటే 3 అంటే అక్కడ మీనింగ్ ఏంటిది, డెసిమల్ వాల్యూస్ 3 వచ్చేటట్టు చూడమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 22/7 ఎక్కడ నిన్నట్టుందా ఇది, 5 వాల్యూ. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ. ఇది ఫ్లోటే కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 3 పాయింట్ ఇది. ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ d, 1 పెట్టాను అనుకోండి, ఏమొచ్చింది ఆన్సర్, డెసిమల్ తర్వాత d, 3. 14. రౌండ్ ఆఫ్ d, 4 ఏమవుతుందో చూసారా. ఇది ప్రాపర్ రౌండింగ్ చేస్తాం కదా మనం మ్యాథ్స్లో, అది ఈ రౌండింగ్ ఫంక్షనాలిటీ. ఇన్ని డెసిమల్ పాయింట్స్ ఉండేటట్టు రౌండ్ ఆఫ్ చేయమంటే ఆ రౌండ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, 5 ఉంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ ఉంటే అట్లాగే ఉంటుంది. ఆ రూల్స్ తెలుసు కదండి అందరికీ, మర్చిపోయారు ఎవరన్నా? ఈ రౌండ్ ఆఫ్ 3 అర్థమైనవి, ఎట్లా వచ్చినాయో. రైట్. సో ఇప్పుడు
మనం ఇంటిజర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ ఇంటిజర్స్తో పాటు మనకి కొన్ని నెంబర్ సిస్టమ్స్ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఉందండి. అవి ఏంటి అంటే, పైథాన్ డిఫాల్ట్గా అర్థం చేసుకునేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ని. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటేనండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటిది? మీరు మహేష్ బాబుది దాగడో ఏదో ఉంటుందండి, పంచపాండవులు ఎంతమంది అని చూపించి అడుగుతాడు. నేను అంతకంటే దారుణంగా అడుగుతున్నాను ఇక మిమ్మల్ని. మళ్ళీ మీరు అందుట్లో నాకు షాకులు ఇస్తున్నారు. ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో వాడుతున్నాం చూసారా, దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఎందుకనే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటున్నాము అంటే, మనకు ఒక వాల్యూ కావాలంటే ఆ వాల్యూని 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మనకి ఏ వాల్యూ కావాలన్నా కానీ ఈ 10 మాత్రమే యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం. అందుకనే మనం డెసి అంటే 10. ఈ ఏ వాల్యూ కావాలన్నా కానీ ఈ 10 డిజిట్స్ని యూజ్ చేసి మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. అందుకే ఈ నెంబర్ సిస్టమ్ని మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నాం అనమాట. మనకు అందరికీ వాడుకలో ఉండేది, మనకు తెలిసింది ఇది. ఈ నెంబర్ సిస్టమ్ గుర్తుందండి? దీన్ని ఏమంటారు? చిన్న టెస్ట్ అంతే. రోమన్ నంబర్స్. గుడ్. ఓకే, అట్లాంటిదే ఇది కూడా అనమాట. ఇప్పుడు బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఓన్లీ 0, 1 యూస్ చేసి ఎటువంటి వాల్యూనైనా క్రియేట్ చేస్తాం కాబట్టి దీన్ని బైనరీ నెంబర్ సిస్టమ్ అంటాం. 2 బైనరీ అంటే 2, డెసి అంటే 10. ఆక్టల్ అంటే ఏంటండి? 8. అంటే ఈ నెంబర్ సిస్టంలో ఏ వాల్యూని క్రియేట్ చేయాలన్నా కానీ మనము 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 8 డిజిట్స్ని యూస్ చేసి ఏ వాల్యూనైనా క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి మనకు ఉంది ఏంటి అంటే అది హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ అంటే ఎంత అండి? 16 అంటే ఏంటిది? ఈ నెంబర్ సిస్టంలో మనకి 16 డిజిట్స్ ఉంటాయి ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి. అవి ఏంటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏంటండి? తర్వాత ఏమొస్తుంది? 1 year. 1 year వస్తుందా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఈ ఏబిసిడీలు స్మాల్ అయినా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. దీని వాల్యూ ఎంత? మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే మనకు 9 తర్వాత 10 కదా తెలిసింది మనకి. ఇంగ్లీష్లో 26. ఈ 26 ఉన్న దాంతో ఒక మ్యాటర్ కన్వే చేయాలంటే మనము ఇంత బార్ వచ్చింది అనుకోండి, ఈ 56 ఉన్న దాంతో 59 ఉన్న దాంతో మ్యాటర్ కన్వే చేయాలంటే ఎంతే వస్తుంది. ఎందుకనే? చెప్పండి. అదే 2 లెటర్లే ఇచ్చాడు అనుకోండి, ఒక బైనరీ లాంగ్వేజ్లో 2 ఉన్నాయి, ఆ రెండిట్లో ఇంత ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలంటే బోల్డ్ లైన్లు పడతాయి. 1000111100. సో ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా ఒక నెంబర్ సిస్టంలో ఎక్కువ డిజిట్స్ ఉంటే దాని రిప్రజెంటేషన్ ఈజీ అవుతుంది. తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్